హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈక్విక్లేరియన్ తెలుగు స్టాక్స్. నేను ఈరోజు చాట్‌జిపిటి యూజ్ చేసి గివ్ మీ వన్ బెస్ట్ ఇండికేటర్ విచ్ హ్యాస్ మోర్ అక్యురసీ అని టైప్ చేస్తే నాకు అది సూపర్ ట్రెండ్ ని సజెస్ట్ చేసింది. అక్యురసీ వచ్చేసి ట్రెండింగ్ మార్కెట్స్ లో 80% అండ్ సైడ్ వేస్ మార్కెట్ లో 55 to 60% అని అయితే అది చూపించింది ఫ్రెండ్స్. నేను కూడా పర్సనల్ గా సూపర్ ట్రెండ్ ని చాలా యూజ్ చేస్తాను, చాలా మంది కూడా యూజ్ చేస్తుంటారు. బట్ నేను నా బ్రేక్అవుట్ అండ్ బీటీఎస్టీ స్ట్రాటజీలో సూపర్ ట్రెండ్ ని ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొంతమంది ఈ సూపర్ ట్రెండ్ ని రాంగ్ వే లో కూడా యూజ్ చేస్తారు, సో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే, సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసినాను. సో మనం ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అని టైప్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇండికేటర్ అయితే యాడ్ అయిపోతుంది. మీకు ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తుంది, వన్ ఈజ్ రెడ్ కలర్ లైన్ అండ్ వన్ ఈజ్ గ్రీన్ కలర్ లైన్. రెడ్ కలర్ ఇండికేట్స్ సెల్ సిగ్నల్, గ్రీన్ కలర్ ఇండికేట్స్ బై సిగ్నల్. సో ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు నేను ఒక డేటా చూపిస్తాను. సో ఇది ఏంటంటే, నేను పాస్ట్ 3-4 మంత్స్ నుంచి వెళ్ళి నేను మా బీటీఎస్టీ గ్రూప్ లో సజెస్ట్ చేసిన స్టాక్స్ లిస్ట్ అనమాట. సో నేను నార్మల్ గా మే మంత్ స్టాక్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఫిన్ కేబుల్స్ అయితే స్టాప్ లో షిఫ్ట్ అయింది, సో దీన్ని అవాయిడ్ చేసేద్దాము. సో టాటా స్టీల్ అనే ఒక స్టాక్ ఉంది, ఈ టాటా స్టీల్ స్టాక్స్ తీసుకుందాం. సో దీని మీద నార్మల్ గా దీంట్లో సెర్చ్ చేసినాను. సో టాటా స్టీల్ స్టాక్ నేను ఎప్పుడు తీసుకున్నాను, ఇక్కడ డేట్ వచ్చేసి 12/5/25 అని ఉంది. సో ఈ క్యాండిల్ చూడండి, 12/5/25 మే ఈ క్యాండిల్. సో ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, చూడండి ఇక్కడ మీకు ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది. సో ఇది ఫస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా మీకు ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో క్యాండిల్ చూడండి, ఫుల్ బుల్లిష్ క్యాండిల్ అండ్ వాల్యూమ్ కూడా మంచిగా ఉంది. ఓకే, ఈ 2 ప్రైస్ యాక్షన్ కి సంబంధించింది నార్మల్. బట్ ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ ఏం సిగ్నల్ ఇచ్చింది, బై సిగ్నల్ ఇచ్చింది. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం క్యాండిల్ బుల్లిష్ ఉంది, వాల్యూమ్ బాగుంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఈ హారిజంటల్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో పొటెన్షియల్ అయితే ఉంది. ఇంకొకటి, సో మరి ఇవన్నీ చూసి సూపర్ ట్రెండ్ బై సిగ్నల్ ఇవ్వగానే మనం ఎంట్రీ అవ్వచ్చా అంటే అది కూడా తప్పు. సో నేను ఎందుకు తీసుకున్నానంటే, మెయిన్ రీజన్ మీకు ఇక్కడ సెక్టర్ వైజ్ లోకి వెళ్తే మెటల్ సెక్టర్ ఆ రోజు మంచిగా పర్ఫామ్ చేసింది అనమాట. సేమ్ డే చూడండి, 12th మే ఇక్కడ మీకు కింద డేట్ కనబడుతుంది, ఇటు సైడ్ చూడండి 12th మే. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ 12th మే. సో సెక్టర్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, స్టాక్స్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసినాయి. సో ఆబ్వియస్లీ మంచిగా పర్ఫామ్ చేసాయి. సో ఇవన్నీ మనం మ్యాచ్ చేసుకుంటేనే మనం ఒక స్టాక్ లో ఎంట్రీ అవ్వాలన్నమాట. సో దాని వల్లనే నాకు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. చూడండి, నేను ఎంట్రీ అయిన క్యాండిల్ దగ్గర నుంచి చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ అది 7.90% అయితే ఇచ్చింది విత్ ఇన్ 14 days లో. సో ఈ విధంగా మనం సూపర్ ట్రెండ్ ని యూజ్ చేయాలి, ప్రైస్ యాక్షన్ తోటి మనం కంబైన్ చేయాలి. సో మీరు ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, మీరు ఈ స్టాక్స్ కూడా చూడండి. సపోజ్ నేషనల్ అల్యూమినియం కూడా దానికి సంబంధించినదే, మన మెటల్ సెక్టర్ కి. చూడండి ఇది కూడా ఇక్కడ ఈ ఏరియాలో చూడండి బ్రేక్అవుట్ క్యాండిల్, ఇది కూడా 12th మే బ్రేక్అవుట్ ఇచ్చేసింది, సెక్టర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, స్టాక్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ అది పైకి వెళ్తుందని మన అందరికి తెలుసు. సో ఎంట్రీ అయిపోయినాం, టార్గెట్ హిట్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయినాం అంతే. నేను బీటీఎస్టీ ట్రేడర్ని కాబట్టి నేను 4-5% రిటర్న్స్ కాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. నేను లాంగ్ టర్మ్ కోసము హోల్డ్ చేయను, ఇంట్రాడే చేయను, ఆప్షన్స్ చేయను. సో నేను సింపుల్గా బీటీఎస్టీ చేస్తాను, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ లైక్ 1 week to 10 days హోల్డ్ చేసి నేను ఎగ్జిట్ అయిపోతాను. సో ఈ విధంగా మనం సూపర్ ట్రెండ్ని యూజ్ చేయాలి. సరే, ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్. బట్ స్టాక్ సెలెక్షన్ ఎట్లా? సో దానికోసం ఏంటంటే, మనకు ప్రీవియస్ గా అయితే ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ మనకి స్టాక్ స్క్రీనర్ అనే ఆప్షన్ ఉంటుండే, ఇప్పుడు అది లేదు, అప్డేట్ అయింది. సో ఓల్డ్ స్క్రీనర్ తీసేసి వాళ్ళు కొత్త స్క్రీనర్ యాడ్ చేశారు. సో కొత్త దాంట్లో మనకి ఈ మన స్టాక్ స్క్రీనర్ ప్రీవియస్ లాగా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక టార్గెట్ ఆప్షన్ లాగా ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ దానిలాగానే ఇక్కడ మనకి ఫిల్టర్స్ అనేవి ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ దీని నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట స్టాక్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే టెక్నికల్ రేటింగ్ సేమ్ మన ప్రీవియస్ దాంట్లో ఎట్లుండేనో అట్లనే ఇక్కడ టెక్నికల్ రేటింగ్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. నాకు కూడా చాలా టైం పట్టింది, ఒక 2-3 days. బట్ ఓవరాల్గా మనకు స్టాక్ సెలెక్షన్ ఈజీ అయిపోయింది. సో ఇక్కడ వాల్యూమ్ మాన్యువల్ సెటప్, వాల్యూమ్లో మనం మీకు ఎంత వాల్యూమ్ కావాలి. సపోజ్ నేను 50K తీసుకున్నాను, నాకు 1 million పైన ఉన్న స్టాక్స్ మాత్రమే కావాలనుకుంటే
టైప్ చేయండి. కానీ మీకు సారీ 100K సెలెక్ట్ చేసినట్టున్నాను. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ స్టాక్స్ వస్తాయి. సో చేంజ్ మీకు ఎంత పైన ఉన్న స్టాక్స్ కావాలి, 2% పైన ఉన్న స్టాక్స్ కావాలా, 3% పైన ఉన్న స్టాక్స్ కావాలా, సో అవి కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా నేను సింపుల్గా ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక స్టాక్ ఉంది సాక్ సాఫ్ట్, ఇక్కడ మీకు చార్ట్ కనబడుతుంది, ఇక్కడ మీకు స్టాక్ లిస్ట్ కనబడుతుంది చూడండి. ఇట్లా మీరు ఎట్లా యూజ్ చేయాలంటే ప్రైస్ యాక్షన్ తోటి కంబైన్ చేసి చూడాలి. ఏదైనా స్టాక్ సపోజ్ జిందాల్ డ్రిల్లింగ్ చూడండి, ఇది బ్రేక్అవుట్ దగ్గర ఉందా, బ్రేక్అవుట్ బట్ విక్ ఉంది, అండ్ సూపర్ ట్రెండ్ మనకు సెల్ సిగ్నల్ ఇచ్చింది అవాయిడ్. తర్వాత అప్డేటెడ్ సర్వీస్ అని ఉంది, ఇది కూడా అంత పర్ఫెక్ట్ లేదు. సో అట్లా మనం సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఈ రోజు నేను కొన్ని స్టాక్స్ అయితే నాకు మంచిగా అనిపించినాయి, సో నేను చూపిస్తాను ఆ స్టాక్స్ కూడా. ఆల్రెడీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకున్నాను. సో బ్రేక్అవుట్స్, సో దీంట్లో చూడండి WPIL అనే ఒక స్టాక్ ఉంది, ఇది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకు సూపర్ ట్రెండ్ సెల్ సిగ్నల్ ఇచ్చింది, బట్ ఇదేంది బుల్లిష్ క్యాండిల్, బ్రేక్అవుట్ సూన్ క్యాండిల్, వాల్యూమ్ కూడా హెవీగా ఉంది, సూపర్ ట్రెండ్ బై సిగ్నల్ ఇచ్చింది, అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని అర్థం అనమాట. సో ఇట్లా మనం స్టాక్స్ ని పిక్ చేసుకోవాలి. ఇంకా లింక్ లిమిటెడ్, ఇది టెలిగ్రామ్ లో పోస్ట్ చేసినాను. సో ఇది కూడా చూడండి, సూపర్ ట్రెండ్ బై సిగ్నల్ ఇచ్చింది, స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, వాల్యూమ్ కూడా మంచిగా ఉంది, క్యాండిల్ కూడా బుల్లిష్ ఉంది, మేబీ పొటెన్షియల్ ఉంది పైకి వెళ్ళేది. సూపర్ ట్రెండ్ ఏంటంటే జస్ట్ మనకు అడిషనల్ కన్ఫర్మేషన్ అనమాట. సో ఓవరాల్ గా నువ్వు బ్రేక్అవుట్ స్టాక్స్ ని, బ్రేక్అవుట్ సూన్ స్టాక్స్ ని ఇవన్నీ ఐడెంటిఫై చేయాల్సింది నువ్వు, కాకపోతే అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం ఏదైనా ఇండికేటర్ ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకు సూపర్ ట్రెండ్ కూడా బై సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మనం ఎంట్రీ అవ్వచ్చు అనమాట హ్యాపీగా. సో ఈ విధంగా మనం స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆల్కాలమైన్ అని ఒక స్టాక్ ఉంది, ఇది చూడండి ఆ బ్రేక్అవుట్ ఇచ్చేసింది కానీ సూపర్ ట్రెండ్ ఇంకా మనకి బై సిగ్నల్ అనేది తీయలేదు. సో ఇట్లా జియోఫిన్ సర్వీసెస్ చూడండి, సూపర్ ట్రెండ్ బై సిగ్నల్. సో ఈ విధంగా స్టాక్ పికింగ్ అనేది మనం చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఈక్వి క్లియర్ బ్రేక్అవుట్ ట్రేడింగ్. దీంట్లో కూడా నేను ఏంటంటే మంచి స్టాక్స్ అయితే సజెస్ట్ చేస్తుంటాను. నేను ఈ మధ్య వీడియోస్ కూడా చేయట్లేదు, లైక్ టాప్ 5 బ్రేక్అవుట్ స్టాక్స్ అని. సో దీంట్లో లైవ్ మార్కెట్లోనే పోస్ట్ చేస్తుంటాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు కూడా లింక్, అంటే ఫ్రైడే రోజు లింక్, జియోఫిన్, ఇట్లా నేను బ్రేక్అవుట్ స్టాక్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. అండ్ మీరు నన్ను ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు, నేను ట్విట్టర్లో కూడా అప్డేట్స్ ఇస్తుంటాను. సో ఈ 2 లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, మీరు వాటి త్రూ జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.